మణిపుర చక్రంలో ఫస్ట్ ఆస్పెక్ట్ జఠరాగ్ని అంటాం. సో, డైజెషన్ అనేది మన వాళ్ళు ఓన్లీ గట్ వరకే చూస్తున్నారు. ఏంటి నేను తిన్నది అరుగుతుందా లేదా? ప్రోటీన్ డైజెస్ట్ అవుతుందా? నేను ఇంత తింటున్నానా లేదా అని. కానీ డైజెషను 8 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ జఠరాగ్ని అంటే స్టమక్ దగ్గర డైజెషన్. ఫైర్ ఎలిమెంట్. మొత్తం 8 కైండ్స్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి మన లోపల. చాలా రకాలైన అగ్నులు ఉంటాయి. అందులో ఈ జఠరాగ్ని అనేది ఫస్ట్ ఫేజ్ అనమాట. అంటే మన లివరు, గ్యాస్ట్రిక్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మన మైక్రోబ్స్. దీని తర్వాత అది వెళ్ళి రసంలోకి మారాలి. ఆ రసం నుంచి రక్తంలోకి వెళ్ళాలి. ఆ రక్తంలోకి వెళ్ళింది డిఫరెంట్ ఆర్గన్స్కి, హార్ట్కి కానీ, లివర్కి కానీ, కిడ్నీకి కానీ అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడి నుంచి ఎనర్జీ ఒక పార్ట్ మజిల్కి వెళ్ళాలి. ఆ మజిల్ నుంచి ఫ్యాట్కి, బోన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నుంచి బోన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నర్వస్ సిస్టమ్కిను ఈ మధ్యలో కార్టిలేజెస్, జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్కి వస్తుంది. అదొక ఫైర్. ఆ ఫైర్ ఇంబ్యాలెన్స్డ్ అయితే ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుంటుంది. సో అందరు ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ లేకపోతే మోకాళ్ళు ఇవి చూస్తారు, కానీ ఆర్థరైటిస్ అనేది డైజెస్టివ్ ప్రాబ్లం అని ఎవరు రియలైజ్ అవ్వరు. ఓహో, ఓకే. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నరాలకు వెళ్తుంది. అంటే సో ఇప్పుడు చాలా మందికి నర్వస్ సిస్టమ్, ఆల్జీమర్స్ వస్తుంటుంది, మెమరీ ప్రాబ్లం, నరాల బలహీనత. వాళ్ళకి ఏ మందులు ఇచ్చినా తొందరగా పనిచేయవు. మీకు చిన్నపిల్లల్లో పనిచేస్తుంది, ఎందుకంటే అగ్ని ఫాస్ట్ గ్రోత్ అక్కడ ఉంటుంది. సో మీకు నరాల దాకా ఆ బలం వెళ్ళి చేరాలి, ఆ మెడిసిన్ చేరాలంటే ఫస్ట్ ఇక్కడ డైజెస్ట్ అయ్యి బ్లడ్కి వెళ్ళి, మజిల్కి వెళ్ళి, ట్రాన్స్ఫార్మ్ అయ్యి బోన్కి వెళ్ళి, బోన్ మ్యారో నుంచి ఇక్కడికి రావాలి. సో మీరు మూమెంట్ లేదు, డల్గా ఉన్నారు, మజిల్ యాక్టివిటీ లేనప్పుడు నరాలకి ఆ మందు అనేది అసలు చేరదు. ఓకే. ఎంత మంచి మంది అయినా కానీ ఇన్ని ఎలిమెంట్స్, ఇన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఒక డైజెషన్ గట్ లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ అన్నమాట. సో ఇప్పుడు అల్జైమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆస్పెక్ట్లో ఆ నర్వస్ సిస్టమ్ దగ్గర ఉండే ఫైర్ని యాక్టివేట్ చేయడానికి కూడా మెడిసిన్ ఇస్తాం దాంతో కలిపి. సార్ మనం ఇది ఐ సైట్ గురించి మాట్లాడుకుంటాం కదా సార్. ఈ రోజుల్లో అందరూ డెస్క్ జాబ్సే, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది. వర్క్స్ అన్ని సిస్టమ్స్ లోనే జరుగుతున్నాయి కాబట్టి స్క్రీన్ టైం ఉంది కాబట్టి అవర్స్ టుగెదర్ 12 అవర్స్ 13 అవర్స్ అలా చేస్తున్నారు. సో వాళ్ళకి రెమెడీ లాగా ఏదన్నా చెప్పండి సార్. అదే ఇప్పుడు మనం స్క్రీన్ టైం ఇది అనుకుంటున్నాం. ఒకప్పుడు ఏంటి, ఈవినింగ్ లైట్ ఉండేది కాదు. చిన్న దీపం బుడ్డి పెట్టుకొని అక్కడ గ్రంథాలు రచించడం కానీ, చదవడం కానీ, చూడడం కానీ. సో నైట్ టైం లైట్కి బాగా అడాప్ట్ అయ్యేది. సో ఎప్పుడైనా కానీ ఐ స్ట్రెయిన్ అనేది కామన్. సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలనేది ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే పొద్దున్నే పక్షులతో పాటు లెగవాలండి. 4:35 కల్లా లేచి, అంటే సూర్యోదయం అవ్వక ముందు లేచి, అందరికి లెగవగానే ఫస్ట్ అలవాటు ఏంటంటే మొబైల్ చూస్తారు. అవును, వాట్సాప్ మెసేజెస్ ఆర్ నోటిఫికేషన్స్ ఆర్ టైం ఏదో ఒకటి. సో లెగిసిన తర్వాత ఒక 3 to 4 అవర్స్ అట్లీస్ట్ 8 o'clock దాకా ఫోన్ ముట్టుకోకూడదు. ఫస్ట్ రూల్ అది. తర్వాత మీ సైనస్ క్యావిటీ మొత్తం క్లియర్గా ఉండాలి. సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కళ్ళు ఉబ్బి లేకపోతే ఇది. సో ఏంటి, కొంచెం కార్డియాక్ బాగా ఊపిరి అందేటట్టు ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ గట్టిగా చేసినప్పుడు ఇవన్నీ క్లీన్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఏదో ప్రాణాయామం చేయాలనుకోండి, నెక్స్ట్ స్టేజ్ ప్రాణాయామం ఎక్సర్సైజ్ తర్వాత. నా ముక్కు బ్లాక్ ఉన్నప్పుడు నేను అనులోమ్ విలోమ్ చేసేస్తాను, నేను భస్త్రికా చేస్తానంటే రాదు. ఆ బ్లాక్స్ని రిమూవ్ చేయాలి. సో అదంతా క్లీన్ చేయాలి, జలనీతి చేసుకుంటూ ఉండాలి, వారానికి ఒకసారో 2 సార్లు ఈ క్యావిటీని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇదంతా ఫ్రీగా ఉన్నప్పుడే ఆ కళ్ళు మూవ్ అవ్వడానికి మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి, స్పేస్ ఉంటుంది. లేకపోతే మీకు ఆ స్పేస్ రాదు పట్టేసినప్పుడు. నెక్స్ట్ స్టేజ్ ప్రాణాయామం చేసుకోవాలి. అంటే ఈ ఐ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. పొద్దున్నే లెగిసినప్పుడు అలాగా ఖాళీగా ఉండి బయట ప్రకృతి చూసినప్పుడు దూరంగా ఉండే చూడడానికి ఫోకస్ చేయడం, మళ్ళీ దగ్గర ఉండే ఫోకస్ చేయడం, అంటే మన ముక్కు మీద ఫోకస్ పెట్టుకొని ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి డిఫరెంట్వి. అలాగే ప్రాణాయామం చేసి ఇదంతా క్లీన్గా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో త్రాటకం అంటాం. అంటే ఒక దీపం కానీ క్యాండిల్ కానీ పెట్టి దాన్నే చూడాలి. అది 5 minutes కన్నా ఎక్కువ చేయకూడదు. అంటే కన్ను ఆపకుండా ఆ నీళ్లు కారేంత వరకు అలాగా మనకి ఎంతసేపు రెప్పేయకుండా చూడగలిగితే అంతసేపు. అది 5 minutes కంటే ఎక్కువ చేయకూడదా సార్? చేయకూడదు. మళ్ళీ అదర్ సైడ్ వస్తుంది ప్రాబ్లం. మనకి అది ఐ ఎక్సర్సైజ్ లాగా చేసుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే మీకు సాధనలో ఇన్డెప్త్ అటు వెళ్ళిపోవడానికి ఒక అద్దం మీదో లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మీద పెట్టుకొని అలాగ వెళ్తారు. ఏంటంటే సైట్ ఇంప్రూవ్ చేయడానికి కాబట్టి అది అలాగా మనం చూడగలిగినంతసేపు చూసి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఇమేజ్ రిటైన్ అవుతుంది. అది ఎంతసేపు రిటైన్ అవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందా? అదేం క్యాలిక్యులేషన్ ఉండదు. ఎంతసేపు రిటైన్ అయితే అంతసేపు దాన్నే చూడాలని. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మన ప్రాక్టీస్ బట్టి పెరుగుతుంది.
ఇదవుతుంటుంది. సో దాని మీద మనం ఫోకస్ పెట్టుకున్నప్పుడు సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఏంటంటే అలా ఎన్ని సార్లు చేసుకోవాలి సార్? రోజు చేసుకున్న ప్రాబ్లమ్ లేదా? రోజు ఒకసారి చేయాలి అంతే. ఇది ఎవరైనా చేసుకోవచ్చు కదా! సైట్ ఉన్న వాళ్ళు. బికాజ్ ఐ స్ట్రెయిన్ అనేది అందరికీ ఉంటుంది అందరికీ ఎప్పుడు. ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పొద్దున్నే లెగవడం చాలా ఇంపార్టెంట్. అంటే మీకు లైట్ స్టార్ట్ అవ్వక ముందే లేచి ఐస్‌ని అడాప్ట్ చేస్తున్నాం గ్రాడ్యువల్‌గా. ఒకేసారి 10కి లేచినప్పుడు మనకి చాలా తిక్కగా ఉంటుంది. అంత రష్ బ్రైట్‌నెస్ వచ్చేసరికి. పొద్దున్నే 5కి లెగిసినప్పుడు చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది డే అంతా. నెక్స్ట్ ఏంటంటే మన పైత్యాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో టైంకి ఫుడ్ తీసుకోవడం, లివర్ బైల్ యాక్టివిటీ ఎక్కువ అవ్వకుండా చూడడం, మళ్ళీ మనకి చలవ చేసే పదార్థాలు పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోవడం. అలాగే ఈ ఐస్‌లోని లెన్స్‌కి కైండ్ ఆఫ్ గ్లూటెన్ ఉంటుంది. ఫిష్ లివర్ ఆయిల్, ఒమేగా ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇలాంటి సబ్స్టెన్సెస్ తీసుకోవడం. వీటితోని మనం అది డెవలప్ చేసుకోవచ్చండి. ఈ సీజన్‌లో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటుంది. కోల్డ్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. ఫీవర్‌లు కూడా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. రావాలి. ఆ! ఇంతకుముందు జనాలు హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే, పిల్లల్లోనైతే సంవత్సరంలో ఒక 6 సార్లు, పెద్దోళ్ళు సంవత్సరానికి ఒక 2, 3 సార్లు కంపల్సరీగా జ్వరం వచ్చేది. సో, జ్వరం అనేది మనకి సాఫ్ట్‌వేర్ అప్డేటు, కంప్యూటర్ రీబూట్ లాంటిది. న్యూ వర్షన్. అదే అంటే లోపలుండే ఇమ్యూనిటీ రీసెట్ అవుతుంటది ప్రతిసారి. సో, ఇప్పుడు నాకు రెగ్యులర్‌గా జలుబొచ్చినప్పుడు నేను దాన్ని సప్రెస్ చేయకుండా ఉంచాననుకోండి, ఇమ్యూనిటీ కరెక్ట్‌గా అయ్యి నాకు అలెర్జీస్ రావు. సో, ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఫీవర్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం కావచ్చు. డోలో. డోలో ఈస్ వెరీ కామన్. డోలోను అదేంటి సిట్రజిన్ ఇవి అవాయిడ్ చేయాలి. యూనివర్సల్ డ్రగ్స్ లాగా. మనకు ఎలాగైపోయిందంటే, అమ్మో! ఈరోజు ఈ పని చెయ్యకపోతే ప్రపంచం అంతం అయిపోతదన్నట్టు. ఆ! అంటే సప్రెస్ చేస్తున్నాం కదా మరి మనం. జ్వరం వచ్చింది. ఒక 3 రోజులు రెస్ట్ తీసుకోండి. ఏమైంది? ప్రపంచం ఏమి ఆగిపోదు కదా! మీ బాడీ చెప్తుంది నీకు రెస్ట్ కావాలి. యూ షుడ్ స్టాప్. ఐ నీడ్ టైమ్ టు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయ్యేటప్పుడు ఫోన్‌లో మనం అన్నీ చూసుకోలేము కదా! చూసుకోలేము. ఆ ఫంక్షనాలిటీ ఆపేసి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు షట్ డౌన్ చేస్తే గాని అది కరెక్ట్‌గా పనిచేయదు. ఎగ్జాక్ట్‌లీ. బాడీకి అంతే ఒక 3 రోజులు టైం ఇవ్వండి. ఏమవుతది? ఈ సప్రెస్ చేయడం వల్ల అలెర్జీస్ ఎక్కువ, ఈ డస్ట్ అలెర్జీ రావడం గానీ, లేకపోతే సైనస్‌లు రావడం గానీ, ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. హుహు. హుహు. సో, దాన్నొకటి మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసుకోవాలి. సో, మనకి మెయిన్‌గా మణిపుర చక్రంలోకొచ్చేసరికి మెయిన్‌గా ఫస్ట్ జఠరాగ్ని. దీంతోనేంటి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, ఓకే. డైజెస్టివ్ ఇంబాలెన్స్, ఐసైట్. ఐసైట్. ఎందుకంటే దాని గురించి మనం చాలా సేపు మాట్లాడుకున్నాము. మంచి రెమెడీస్ కూడా చెప్పారు. ఇంకొకటి మెయిన్‌గా దీంతోనే వచ్చేది ప్రాబ్లమ్ ఏంటంటే మైగ్రేన్. చాలామంది మైగ్రేను తల ప్రాబ్లమ్, తలనొప్పి వన్ సైడ్ అనుకుంటారు హెడేక్ గానీ, అని బాధపడుతూ ఉంటారు సార్. అదే మైగ్రేన్. చాలామంది మైగ్రేన్ వచ్చి తలనొప్పి అనుకుంటారు గానీ, అది పైత్యం. జఠరాగ్ని కరెక్ట్‌గా లేనప్పుడు. అంటే ఇన్ ఎ వే ఇట్ ఈస్ ఎ వామిటింగ్ సెన్సేషన్ విచ్ డజంట్ కమ్ ఔట్. ఇప్పుడు ఎప్పుడైనా అలా నాసియా ఫీలింగ్ అనేది. నాసియా ఫీలింగ్ ఉందనుకోండి, ఒకసారి వాంతి చేసుకుంటే ఒక రకమైన రిలీఫ్ ఇలా దిగుతది. ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఏంటంటే, ఆ లోపల ఉన్న పిత్తం, పైత్యం అంతా కూడా ఇట్లా గట్టిగా పట్టి ఉంచుతది గానీ, బయటకి వదలదు. దానికి కూడా ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి సార్. మెయిన్ అదే. దానికోసం మెడిసిన్ తయారు చేస్తాం. మన గ్యాస్ట్రిక్ సిస్టమ్‌లో మన పైత్యాన్ని సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో ఈవెన్ 20 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా 3 మంత్స్‌లో మైగ్రేన్ తగ్గిపోయింది మన మెడిసిన్ తోటి. అలాగే ఏదైనా టిప్స్ కావచ్చు, ఏదైనా ఎక్సర్‌సైజెస్ కావచ్చు, ఏం చేసుకోవాలంటారు మైగ్రేన్ ఉన్నవాళ్ళు? మైగ్రేన్ ఉన్నవాళ్ళు మెయిన్ గోధుమ అంటే గ్లూటెన్, లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటారు. ఈ 2 తీసుకోకూడదు. సో, పిజ్జా అనేది తినకూడదు మైగ్రేన్ ఉన్నోళ్ళు. పిజ్జాలు, బోండాలు. పూరీలు, చపాతీలు ఇవేవి. చీజు, పన్నీరు ఇలాంటివి తీసుకోకూడదు. పిత్తరసాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువ పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటా ఉండాలి. వాళ్ళు టైమ్ టు టైమ్ తినేయాలి ఫుడ్. హుహు. అంటే డయాబెటిక్ పీపుల్ లాగా. అంటే ఇప్పుడు ఒక అలవాటు పెట్టుకున్నాం అనుకోండి 1:00 కల్లా తింటానని. 2, 3 అయ్యిందంటే వాళ్ళ తత్వం ఆగదు. ఏంటంటే మనకి ఆ లివర్‌ని పాసిఫై చేయాలి. సో, ఈళ్ళేంటంటే ఆ టైం అయినప్పుడల్లా కనీసం ఒక 2, 3 ముద్దలన్న పెరుగన్నం తిన్నారంటే అక్కడ రెక్టిఫై అవుతది. ఇంకొకటి వీళ్ళకి ఒక సజెషన్ ఇచ్చేదేంటంటే, పొద్దున్నే కొంచెం చద్దన్నం తింటే వీళ్ళకి చాలా మంచిది. అందరికీ మంచిది. టెక్నికల్‌గా మనకి లాస్ట్ 15, 20 ఇయర్స్ బట్టే టిఫిన్‌లు అంటే ఇడ్లీ, వడ ఇలాంటివి వస్తున్నాయి గానీ, ఇవి ఈవినింగ్ స్నాక్స్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతారు సార్ ఇది. ఫస్ట్ ఫుడ్ ఏంటంటే మనకి పొద్దున్నే చద్దన్నం తింటే అంత మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇంకొకటి ఉండదు. సో, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అది చాలా హెల్ప్ చేస్తుంటది. మెయిన్‌గా ఏంటంటే మీ గట్‌ని మీరు శాంతింపజేసుకున్నప్పుడు మైగ్రేన్ అనేది రాకుండా ఉంటదనమాట. సో, గట్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. తల మీద కాదు వాళ్ళు.
నెక్స్ట్ మనకి జఠరాగ్ని, ఫ్యాటీ లివరు ఇవన్నీ వచ్చిన తర్వాత మెయిన్ ఆస్పెక్ట్ ఒకటి బోన్ దగ్గర ఏదైతే కాల్షియం మెటబాలిజం దగ్గర ఒక డైజెషన్ ఉంటుందో ఆ డైజెషన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి స్పేస్లో పాపం వాళ్ళు ఒక 6 months ఎక్స్ట్రా ఉండిపోయారు. వాళ్ళ కిందకు వచ్చేసరికి వాళ్ళ బోన్ డెన్సిటీ 30% పడిపోయింది. జస్ట్ బికాజ్ అక్కడ గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళ మజిలర్ మూమెంట్ లేదు, అవును, ఆస్ట్రోనట్ సునీత మజిల్ యాక్టివిటీ లేదు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం వాళ్ళు కదా, అక్కడ చాలా ఎక్సర్సైజులు చేసినా సరే సరిపోదు సరిపోదు కదా సార్. సరిపోదు. సో బ్లడ్ నుంచి మజిల్కి వెళ్ళి మజిల్ నుంచి బోన్కి రావాలి. మధ్యలో బోన్కి వెళ్ళకుండా ఫ్యాట్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ అగ్ని ఏదైతే ఉందో మేధ అగ్ని అంటాం, అంటే ఫ్యాట్ని డైజెస్ట్ చేసే అగ్ని, ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఒబెసిటీ వస్తుంది, ఓకే. అన్నెసరీ ఫ్యాట్ డిపాజిట్స్. ఈ ధాతురాగ్ని అంటాం, ఏది మనకి అస్థి అంటే బోన్స్కి వెళ్ళే మెటబాలిజం ఎనర్జీ, అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆర్థరైటిస్ వస్తుంది. సో చాలా మందికి ఈ 2 ఆస్పెక్ట్స్లో ఇంబ్యాలెన్స్ ఉంది. సో ప్రత్యేకంగా ఒకటి బేసిక్ ఫండా గుర్తుపెట్టుకోవాలంటే గట్ హెల్త్ బాగుండాలి, డైజెషన్ బాగుండాలి. రెండోది మీకు మజిల్ స్ట్రెంగ్త్ అయితే తప్పితే బోన్ స్ట్రెంగ్త్ రాదు. మీరు ఎన్ని కాల్షియం టాబ్లెట్స్ మింగండి, ఎంత విటమిన్ B12 వేసుకోండి, అన్లెస్ అండ్ అంట్లు ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, సైక్లింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ సరిపోదు, వాకింగ్ మజిల్ బిల్డ్ చేయలేదు. ఓకే. సో మీరు దాని మీద వెయిట్ వేయకుండా ఫస్ట్ సైక్లింగ్ చేసి తర్వాత గుంజీలు తీయడం మొదలు పెట్టగలిగితే నీ బ్రెయిన్ అనేది రాదు ఇంకెప్పటికీ. సో మీరు అక్కడ థై మజిల్స్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోకపోతే మోకాళ్ళు అరిగిపోతాయి, బోన్ స్ట్రెంథనింగ్ అనేది అవ్వదు అన్లెస్ అన్నట్లు యూ స్ట్రెంగ్తన్ దట్ మజిల్. సో నీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఇంతకుముందు అంటే చాలా నడిచే వాళ్ళవి, కింద కూర్చునే వాళ్ళవి. సో ఒక డేలో ఒక 50 నుంచి 100 గుంజీలు అయిపోయేవి ఆటోమేటిక్గా. సో ఇవి అవాయిడ్ చేయాలంటే మనం కనీసం ఒక 50 గుంజీలు తీయాలి, ఒక అరగంట గంట సైక్లింగ్ చేయాలి, స్కిప్పింగ్ ఇలాంటివి ఏవో చేసుకున్నప్పుడు. స్విమ్మింగ్ ఇస్ ఆల్సో కూడా సజెస్టబుల్ కదా సార్. స్విమ్మింగ్ కూడా సజెస్టబులే. ఓకే. అంటే ఇవి జాగింగ్ ఇవి చేయలేని వాళ్ళు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంటారు కదా పెయిన్తో, అలాంటి వాళ్ళకి స్విమ్మింగ్ సైక్లింగ్ చాలా మంచి ఎక్సర్సైజెస్. అంటే ఎవరైతే మోకాళ్ళ నొప్పులు గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది స్విమ్మింగ్ సైక్లింగ్. మెల్లిగా స్విమ్మింగ్ నుంచి స్ట్రెంగ్తన్ అయిన తర్వాత సో మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వర్క్ చేయాలి.